ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. టుడే ఇవాళ మన జీవితంలో వెలుగు గురించి మాట్లాడడానికి నాతో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్, అందరికీ సుపరిచిత నటి, షీఈ్ అ పోయెట్, డైరెక్టర్, సినిమా నిర్మాత అండ్ ఒక యాక్టివిస్ట్ గా కూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలపై మాట్లాడుతూ వచ్చారు రేణు దేశాయ్ గారు. రేణు, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. దీపావళి అంటే ఫస్ట్ మీరు చేసేది ఏంటి? రోజు దీపావళి చేసుకుంటారా మీరు? ఎలాగా అంటే దీపం పెట్టుకుంటారు కాబట్టి. దీపంతో ఎలాగైనా మనం పెట్టుకుంటారు, బట్ ద కన్సెప్ట్ ఆఫ్ దీపావళి యూస్ టు బి లైక్ చిన్నప్పుడు మనం చూస్తే, ఇప్పుడుతో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇన్స్టెంట్ అండ్ రెడీలీ అవైలబుల్. కొత్త బట్టలు, ఇల్లు మొత్తం 1 month నుంచి ప్రిపరేషన్స్ ఉండేది. ఇంట్లో అంతా ద స్నాక్స్ యూస్ టు బి కుక్ ఇంట్లోనే. ఇప్పుడు మనం అంతా బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు, బట్టలు ఇష్టమన్నా కొంటున్నారు. బట్ దీపావళి దట్ ఫీలింగ్ యాజ్ అ చైల్డ్ అండ్ క్రాకర్స్, అప్పుడు మనకి అంత సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ was not such a big topic then, so looking forward to bursting crackers and generally meeting relatives and friends and wearing new clothes. You look lovely today. Thank and you. always, but ఇవాళ ప్రత్యేకంగా పాత చీరలే, కొత్త చీర, old one. ఓల్డ్ వన్స్. Yeah. I'm into recycling. I've stopped buying clothes. సంవత్సరం అయిపోయింది. Especially since I started my NGO, మొక్కున్నాను గాడ్ దగ్గరే. ఏమని? సో నో, ఐ డోంట్ బై న్యూ క్లోత్స్. ఉన్నదే చాలా ఉన్నాయి మన దగ్గరే, అదే రిపీట్ చేసుకోవాలని. అదర్ దాన్ ఇట్స్ అ షూట్ ఇస్ డిఫరెంట్, బట్ ఫర్ మై పర్సనల్ యూస్ ఐ టుక్ ఓత్ టు. నేను ఎందుకు అలాగా? అందరికీ కొత్త బట్టలు ఇష్టం ఉంటాయి, ముఖ్యంగా కూడా అమ్మాయిలకి ఇష్టం ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు గివ్ అప్ సంథింగ్ ఫర్ అ బిగ్గర్ కాజ్. సో మీకు, మీ కుటుంబానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. సో చిన్నప్పుడు అయితే టపాకాయలు కాలుస్తూ మనకి కాలక్రమంలో పండగల సిగ్నిఫికెన్స్ మారింది కదా. సో ఇప్పుడు మరి దీపావళి అంటే మీ డే ఎలా బిగిన్ అవుతుంది? ఏం చేస్తుంటారు? దీపావళి అదే స్టాండర్డ్ నరక చతుర్దశి. యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ అండ్ టేక్ షవర్ బై 5 o'clock బిఫోర్ సన్ రైజ్. అది ఒక్కడే కొంచెం కష్టం అయిపోతుంది, బట్ నరకంలో వెళ్తారు అంటారు. సో we do that and then నూనె రాసేసి అంటే నలుగు పెట్టి, అది పెట్టి అభ్యంగన స్నానం అంటారు. అభ్యంగ స్నానం we have to do. and దీపావళి రోజు అదే అందరు కలవాలి. మార్నింగ్ we won't have anything other than going to temple. సాయంత్రం చిన్న లక్ష్మీ పూజ ఉంటుంది. and then I have stopped bursting crackers. నేను క్రాకర్స్ దగ్గర 15 years అయిపోయింది. క్రాకర్స్ మానేశాను పూర్తిగా, the sound ones. but for that muhurtam sake or for that feeling sake, few fuljadis and few flower pots, అంతే. కాకరపోతులు, కొన్ని చిచ్చుబుడ్లు, అంతే. అది తెలుగులో ఫ్లవర్ పాట్స్ ఆ ట్రయాంగిల్ ఉంటాయనా, పిల్లలతో, బట్ నో సౌండ్. బికాస్ దివాళీ ఒప్పుకున్నారు అయితే. దివాళీ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దివాళీ ఇస్ నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్. సో దీపం కంపల్సరీ ఉండాలి, దీపాలు పెట్టుకోవాలి. అండ్ ఫుల్ జడి ఏమనిపిస్తుంది, చాలా మనసు ఉప్పొంగుతుంది కదా ఒక దీపం పెట్టినప్పుడు. ఒక చాలా హ్యాపీనెస్ వస్తుంది. there is something especially when you put sesame oil or mustard oil deepam, that gives a very different energy. And especially because I have Devi at home, so we have a 24 hours అఖండ దీపం అంటారు నా, అది కంపల్సరీ ఉంటుంది. అఖండ దీపం పెడతారు కంపల్సరీ నువ్వుల నూనెతో? yes every day. నువ్వుల నూనె కాదు, అదేవో ఇంకా వేసుకున్నారు దాంట్లో జడి బూటీస్ అన్ని వేసిన ఒక మంచి నూనెతో రోజు అఖండ దీపం అంటే 24 గంటలు దీపం అలాగే వెలుగుతూ, జ్యోతి వెలుగుతూ. other than that 5 minutes where once in 2-3 days we clean it. other than that అఖండ దీపం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది రేణు, మిమ్మల్ని చూసినప్పుడు మీకు చాలా డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఉన్నాయి. మీరు అద్భుతమైన కవిత్వం, ఆ కవిత్వం క్వాలిటీ ఏంటో భాష తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చదివాను మీ ఇంగ్లీష్ పోయిటరీ. యూఆర్ వెరీ వెరీ గుడ్ విత్ వాట్ యు డూ. యూ రీడ్ అ లాట్. మీరు చాలా పుస్తకాలు చదువుతారు. చిన్నప్పుడే నేను ఐ థింక్ 2006-7 సంవత్సరాల్లో ఎప్పుడో కలిసాను మిమ్మల్ని ఫస్ట్ టైం. అప్పటి నుంచి నాకు తెలుసు, అప్పుడు మీరు చాలా చిన్నవారు. అయినా అప్పటి నుంచి 27-28 when you met me. Yeah, we did that interview post my marriage. Yes అది 2009లో చేశారు మీరు. yes I was 28. but even before that when I met you, మీరు చాలా డీప్ ఫిలాసఫీ పుస్తకాలు చదివేవారు. నాకు అది ఉంది. సో ఏమనిపిస్తుంది రేణు మీకు, అంటే ఇంత స్పిరిచువాలిటీ మీకు రావడానికి హూ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ బోర్న్ లైక్ దిస్. I'm born only. చిన్నప్పుడే when I remember my memories, first I started doing rescue work when I was 7-8 years old. My father, even though we are Brahmins, but my father was a hardcore non-vegetarian. So ఇంట్లో father కోసం, నాన్న కోసం chicken and all fish, everything used to be there. My mother never stopped us from eating. So we ate as kids. కానీ నేను 7 సంవత్సరం ఉన్నప్పుడు మేకాని చూసాను కోసేటప్పుడు. ఆ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేశాను. నాకు ఎవరు చెప్పలేదు. I was a 7-year-old child. నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు నుంచి నేను ఎనీ ఫార్మ్ ఆఫ్ మీట్ I stopped having. And by the time I was 10-11,
people start thinking for their future in terms of profession. But I used to have this vision of myself as very calm, no makeup as usual, which I'm like without makeup, just took a small bun or a ponytail, and I used to feel that calmness. I never saw myself as a very rich person. I never saw myself as a very famous person, but I had that vision. So I think adi పుట్టుకతో వచ్చిందేమో. పుట్టుకతోనే అలాగే క్వైట్ గా అలా ఉండడం అలవాటైంది, ఇంట్రోవర్ట్ గా. And that's why I think my life journey has been so unique. చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత అయినా మార్చుకుంటారు, Yeah. బికాజ్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు, రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఇప్పుడు మీరు ఇంట్లో పూర్తిగా వెజిటేరియనిజం పాటిస్తారు. Yeah, yeah, almost vegan. ఎప్పుడెప్పుడు నెయ్యి కావాల్సి వస్తుంది. సో నెయ్యి వల్లే ఐ కాంట్ సే ఐమ్ 100% vegan, but mostly నాకు సొంతగా పనీర్ ఇష్టం లేదు, నాకు పాలు ఇష్టం లేదు. ఇఫ్ యూ గివ్ మీ టోఫు టు ఈట్, ఐ లవ్ ఈటింగ్ టోఫు. సో ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ అ వీగన్ ఐఎమ్ ఈటింగ్ టోఫు, బికాస్ ఐ డోంట్ లైక్ పనీర్ and I love tofu, so I can eat tofu 24 hours a day. So it works for me. సో మరి దీపావళి పండగకి మీరు ప్రత్యేకంగా చేసే స్వీట్స్ ఏమైనా ఉంటాయా? మీరు మహారాష్ట్ర నుంచి. Maharashtra, mine is all mixed up. See, my father's a Gujarati. Talli Marwadi Sharma, born and brought up in Pune. Then at the age of 18 I came to Telugu land. So Telugu customs, I got married by 19. So my food will be always a mixture. ఒక్క ప్రాంతం నుంచి ఇది తిండి ఉంది అట్లా యూ కాంట్ మేక్ అవుట్. సో ఇట్ విల్ బి ఆల్ మిక్స్డ్. సో ఐ లవ్ మేకింగ్ షీరా మీరు ఏమంటారు షీరాని? రవ కేసరి ఐ మేక్ విత్ మై ఓన్ హ్యాండ్స్. ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి. అంటే రవ్వ బాగా నేతిలో వేయించుకుని ఐ మేక్ మై రవ వేపటం అంటారు నా. ఐ డూ ఇట్ ఫర్ half an hour. It has to very slowly roast and then it becomes brown. I don't make white kesari, I make that brown kesari. And then manchaga dantlo sugar and palu and yummy stuff. I like to put banana. Naku arati pandu veyam ishtam dantlo. So adi meeru devudiki naivedyam pedtara? 100%. That is a naivedya. That will go. Kheer will also be there. So kheer and rava and all that. Ladu naku raadu, laddulu naku raadu. ఏంటి వాట్ యు ఎంజాయ్ ఈటింగ్? ఏం తింటుంటారు మామూలుగా మీరు ఇంట్లో? మీరు అన్నం పప్పు. చిత్త శాంత్ అన్నం పప్పు ఒకసారి చెప్పారు. చిత్త శాంత దాని పేరు చిత్త శాంత ఉండాలి. చిత్త శాంత always ఉండాలంటే ఎక్కువ స్పైస్ తినొద్దు నాకు కూడా చెప్పారు. మీరు హై పిత్త. Yeah, that is sattvic food. See, food has been divided into 3 categories for us: sattvic, rajasic and tamasic. You can eat, like for example, garlic and onion. You can eat it. There is no harm in adi paapam kaadu, but the kind of emotion it will generate in you. That's why you avoid eating garlic is a very potent medicine. Garlic ఎల్లుల్లి అంటే ఎంత మంచి మెడిసిన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ హై బీపీ, మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ గార్లిక్ పాడ్స్ విత్ బటర్ మిల్క్, యూ ట్రై ఫర్ 2 months, your BP will start stabilizing. It helps a lot. I've given this remedy to so many of people who have gotten back to me. It depends upon you again how you see it. I love kharam. Like I can eat kharam till I faint. But do I eat it every day? No. I'll eat it once in 15 days, twice in a month. రోజు నా తిండి మీరే తినరు. It's very సాత్వికంగా ఉంటుంది. Yeah, it's very masala less. It's very just పచ్చిమిర్చి పసుపు దాంతోనే ఉంటుంది. That's why when I go to ashram, I find ashram food more interesting than my own home food. ఇక్కడ ఈషా యోగా సెంటర్, ఈషాలో కానీ ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు people will be like, oh, ashram food. I'm like, for me this is a delicacy. My home food is more boring than the ashram food.